నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. రీసెంట్ గానే ఇజ్రాయెల్ గాజా యుద్ధానికి కాస్త తెరపడింది. ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ ఎజెండాకు రెండు దేశాలు అంగీకరించడంతో ఈజిప్ట్ లోని పామ్ ఎల్ షేక్ లో గాజా పీస్ సమిట్ జరిగింది. అక్టోబర్ 10 నుంచి సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. అలాగే రేపో మాపో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కూడా ముగింపు పలికేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అమెరికా మీడియేషన్ లో చర్చలు స్టార్ట్ అయ్యాయి. అసలు పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య వివాదం ఎందుకు మొదలైంది? టీటీపీ అనే ఉగ్రవాద సంస్థ లక్ష్యం ఏంటి? టీటీపీ అధినేత నూర్ వలీ మహసూన్ కి పాకిస్తాన్ ఎందుకు టార్గెట్ చేసింది? ప్రస్తుతం జరుగుతున్న దాడుల్లో ఎలాంటి నష్టం జరిగింది? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మొదలైన దాడుల్ని ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలి? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్ గా ఇప్పుడు చూద్దాం. ఒకవైపు యుద్ధాలకు ముగింపు లభిస్తుంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు మరో యుద్ధాన్ని ప్రారంభించేలా కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ల మధ్య వైరం ఈనాటిది కాదు. రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదం ఉగ్రవాద సంస్థలకు ఆసరగా మారింది. ఫాంగ్తో జాతి ప్రజలను రెండు దేశాల మధ్య విభజిస్తూ గీసిన టీటీపీ అనే ఉగ్రవాద సంస్థ ఈ మొత్తం వివాదానికి మెయిన్ రీజన్ అయ్యింది. టీపీ అధినేత నూర్ వలీ మహసూద్ టార్గెట్ గా పాకిస్తాన్ జరిపిన దాడుల వల్ల ఆఫ్ఘనిస్తాన్ కూడా రిటాలియేషన్ అటాక్ చేయాల్సి వచ్చింది. అలా కొన్ని దేశాలుగా రెండు దేశాల మధ్య పరస్పరం జరుగుతున్న దాడుల్లో ఇరువైపులా ప్రాణ నష్టం కూడా భారీగా జరిగింది. అయితే పాకిస్తాన్ చేసిన దాడులో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్లేయర్లు మరణించడంతో పాకిస్తాన్ పాపపు పోకడలని చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అయినా పాకిస్తాన్ మాత్రం వెనక్కకు తగ్గడం లేదు. 20 ఏళ్ల పాటు అమెరికాకే చుక్కలు చూపించిన తాలిబాన్ల పోరాట పటిమను తక్కువ అంచనా వేయకూడదు అన్న విషయం కామన్ సెన్స్ లేకుండా పాకిస్తాన్ ప్రవర్తిస్తున్న తీరు వల్ల చాలా నష్టం జరుగుతుంది. పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారయ్యిందంటే ఒకవైపు ఎకనామిక్ ఛాలెంజెస్ ఎదుర్కొంటూనే జియో పొలిటికల్ ఇండియాతో కూడా వివాదాన్ని మరింత ముదిరేలా చేసుకుంది. ఇంటర్నల్ గా బలూచిస్తాన్ లిబరేషన్ కోసం బిఎల్ దాడులు చేస్తూ ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో కూడా శత్రుత్వం ముదిరింది. పాకిస్తాన్ తయారు చేసిన తాలిబాన్లతోనే పాకిస్తాన్ యుద్ధం చేయాల్సి రావడం అంటే ఎవరో తీసుకునే గోతులో వారే పడతారు అన్నదానికి ఇంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఉద్రిక్తతలకు ఒక ఉగ్రవాద సంస్థే కారణం కావడం ఇక్కడ విశేషం. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న టెహ్రాకి తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థని పూర్తిగా లేకుండానే చేసేందుకే పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. అయితే టెహ్రాకి తాలిబాన్ పాకిస్తాన్ సింపుల్ గా టీటీపీ గురించి అర్థం అవ్వాలంటే పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఉన్న సరిహద్దు వివాదం గురించి అర్థం కావాలి. 1947 కన్నా ముందు ఇండియాలో భాగమైన పాకిస్తాన్ బ్రిటిష్ వారి పాలనలోనే ఉంది. కానీ బ్రిటిష్ ఆఫ్ఘనిస్తాన్ ని మాత్రం పూర్తి స్థాయిలో ఆక్రమించలేదు. ఆఫ్ఘనిస్తాన్ ని బ్రిటిష్ ఒక బంపర్ జోన్ గా భావించారు. అందులో భాగంగా బ్రిటిష్ ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఒక సరిహద్దు రేఖను నిర్దేశించింది. అప్పట్లో పాకిస్తాన్ ఆవిర్భవించలేదు కాబట్టి బ్రిటిష్ ఇండియా అని ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఇక కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు పాకిస్తాన్ అని చెప్పుకుంటున్నాము. ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య బ్రిటిష్ నిర్దేశించిన ఈ రేఖని డ్యూరండ్ లైన్ అని అంటారు. ఇండియన్ పాకిస్తాన్ మధ్య ఉన్న రేఖను ఏ విధంగా అయితే రాడ్ క్లిప్ లైన్ అని అంటామో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖని డ్యూరండ్ లైన్ అని అంటారు. అయితే పాకిస్తాన్ లో ఫైబర్ పఖ్తూన్ఖ్వా అనే రాష్ట్రంలో పఖ్తూన్ తెగవారు ఎక్కువగా ఉంటారు. డ్యూరండ్ లైన్ అనేది ఈ పఖ్తూన్ కమ్యూనిటీని రెండుగా విభజించింది. అంటే సరిహద్దు రేఖకు రెండు వైపులా పఖ్తూన్ తెగవారు ఉన్నారు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మొదటి నుంచి డ్యూరాండ్ లైన్ ని వ్యతిరేకిస్తూ వస్తుంది. ఇక 1947లో పాకిస్తాన్ ఏర్పాటయ్యి డుండ్ లైన్ ని ఇంటర్నేషనల్ బార్డర్ గా గుర్తించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఈ డ్యూరాండ్ లైన్ ని బహిరంగంగా వ్యతిరేకించడం మొదలుపెట్టింది. పఖ్తూన్
జాతి ప్రజలను రెండుగా విభజించే ఈ సరిహద్దుని ఫుక్రూమ్ ప్రజలు కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మతం ప్రకారం అందరూ ఇస్లాం ఆచరించేవారే అయినప్పటికీ పాకిస్తాన్ లో మాత్రం ఫక్నం జాతి ప్రజల మీద దాడులు జరుగుతూ ఉంటాయి. ఫక్తూమ్ ప్రజల పట్ల చిన్నచూపు దాడులు, అభివృద్ధికి దూరంగా ఉంచడం ఇలాంటి వాటి వల్ల పాకిస్తాన్ ఖైబర్ ఫక్ ని స్పెషల్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ మొదలైంది. డోరాండ్ లైన్ వెంట ఉన్న ఫక్తూమ్ జాతి ప్రజల మీద జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి పోరాడేందుకు ఉద్యమ సంస్థలు కూడా పుట్టుకొచ్చాయి. ఫక్తూమ్ రైట్స్ కోసం పోరాడేందుకు ఫక్తూమ్ తహపూజు మూవ్మెంట్ అనే సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్ కూడా ఏర్పడింది. కానీ పాకిస్తాన్ పాలకులని ఉద్యమాలకు అణిచివేయడం బాగా అలవాటైంది. కాబట్టి పాకిస్తాన్ ఫక్తూమ్ జాతి ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అణిచివేత నిజమైతే తిరుగుబాటు తీవ్రమవుతుంది అని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కూడా ఇదే జరిగింది. ఫక్తూమ్ పాకిస్తాన్ మీద కోపంతో ఆయుధాలు అందుకున్నారు. ప్రతీకార దాడులు చేయడం మొదలుపెట్టారు. అలా ఏర్పాటైందే టెహరకి తాలిబాన్ పాకిస్తాన్ అనగా టీటీపీ. దీనినే పాకిస్తాన్ తాలిబాన్ అని కూడా అంటారు. పాకిస్తాన్ తాలిబాన్ టీటీపీని 2007లో బైతుల్లా మహసూద్ అనే వ్యక్తి స్థాపించాడు. పాకిస్తాన్ లో 2006లో లాల్ మసీద్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. పాకిస్తాన్ లో షరియా చట్టం అమలు చేయాలని ముస్లిం ఎక్స్మినిస్టర్లు ఆందోళన చేపట్టడం మొదలుపెట్టారు. అయితే ఆ సమయంలో అప్పటి ముషారఫ్ ప్రభుత్వం లాల్ మసీద్ ప్రాంతంలో ఆందోళన చేస్తున్న ఈ ఉద్యమకారుల మీద దాడి చేసి వందల మంది ముస్లిం ఎక్స్మినిస్టర్లను పాక్ సైన్యం బాంబు పెట్టి చంపేసిందే కాక ముషారఫ్ ఒక దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. చచ్చిన వారంతా ఉగ్రవాదులే అని, మరణించిన వారిని అవమానించాడు. దీంతో ఈ సంఘటనకు వ్యతిరేకంగా సైన్యం మీద కోపంతో టీటీపీ ఏర్పాటైంది. టీటీపీ ప్రధాన శత్రువు పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ సైన్యం. ఎందుకంటే ప్రభుత్వంతో పాకిస్తాన్ సైన్యం జోక్యం ఎక్కువ అవటం వల్ల పాకిస్తాన్ నష్టపోతుంది అనేది టీటీపీ అభిప్రాయం. అయితే పాక్ సైన్యమే లక్ష్యంగా సాయుధ దళాలను తయారు చేయటం, ఉగ్రవాద దాడులను నిర్వహించడం, పాక్ లో ప్రభుత్వాన్ని పడగొట్టడం, పాకిస్తాన్ లో షరియా చట్టం అమలు చేయటం ఇవే టీటీపీ ప్రధాన లక్ష్యాలు. దాంతో టీటీపీని దాడులు చేయటం ఫలితంగా పాకిస్తాన్ పోలీసులు సైన్యం ఈ టీటీపీ నిలిపివేసేలా ప్రతిదాడులు చేయటం సర్వసాధారణం అయిపోయింది. దాంతో పాకిస్తాన్ టీటీపీని నిషేధిత ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. కానీ టీటీపీ ఫక్తూమ్ ప్రజల పట్ల జరుగుతున్న వివక్షలను కూడా సాకుగా చూపించడం, ఫక్తూన్లకు సంఘీభావం ప్రకటించడం లాంటివి చేసింది. ఇక 2007లో బైతుల్లా మహసూద్ ఈ టీటీపీని స్థాపించినప్పటి నుంచి పాకిస్తాన్ లో ఈ సంస్థ చాలా సార్లు ఉగ్రదాడులు నిర్వహించింది. తాలిబాన్లతో ఈ సంస్థకు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. పాక్ సైన్యం లక్ష్యంగా హక్కానీ నెట్వర్క్స్ ఏర్పరిచింది. అయితే హక్కానీ నెట్వర్క్ అంటే కొన్ని ఉగ్రవాద గ్రూపులు కలిసి ఒక నెట్వర్క్ ఏర్పడ్డాయి. ఫక్తూమ్ లో కూడా ఈ హక్కానీ నెట్వర్క్ లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ హక్కానీ నెట్వర్క్ లో టీటీపీని మెయిల్ ఆపరేటర్ కాబట్టి హక్కానీ నెట్వర్క్ ని నడిపిస్తుంది కూడా నూర్ వలీ మహసూర్ అని చెప్పాలి. ప్రస్తుతం చీఫ్ గా ఉన్న నూర్ వలీ మహసూద్ ని మట్టుపెట్టడమే పాకిస్తాన్ యొక్క టార్గెట్. ఎందుకంటే 2018లో నూర్ వలీ మహసూద్ టీటీపీ చీఫ్ అయ్యాడు. టీటీపీ అనేది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతుంది. టీటీపీలో 5,000 మంది వరకు ప్రైవేట్ సైన్యం ఉండవచ్చని పాకిస్తాన్ అంచనా వేస్తోంది. ఈ 5,000 మందికి నాయకుడే నూర్ వలీ మహసూద్. తాలిబాన్లతో కలిసి సాయుధ శిక్షణ తీసుకున్న మహసూద్ పాకిస్తాన్ కి ఒక కొరకరాని కొయ్యగా మారాడు. నూర్ వలీ మహసూద్ నాయకత్వంలో టీటీపీ చేస్తున్న దాడులకు వందల మంది పాక్ సైనికులు మరణించారు. పాకిస్తాన్ అవుట్ పోస్ట్ లో మిలిటరీ స్థావరాల లక్ష్యంగా టీటీపీ దాడులు చేస్తోంది. అయితే 2014లో నూర్ వలీ మహసూద్ టీటీపీ చీఫ్ కాకముందే టీటీపీ పాకిస్తాన్ ఆర్మీ స్కూల్ మీద దాడి చేసింది. ఆ దాడిలో 130 మంది చిన్నారులు మరణించారు. ఈ సంఘటన వల్ల టీటీపీకి చాలా చెడ్డ పేరు వచ్చింది. దాంతో టీటీపీ అమాయక ప్రజల మీద దాడులు చేయడం మానేసింది. కేవలం పాకిస్తాన్ సైన్యం మీద మాత్రమే దాడులు చేస్తోంది. ఈ టీటీపీని అమెరికా కూడా ఉగ్రవాద సంస్థగా డిక్లేర్ చేసింది. నూర్ వలీ మసూద్ ని చంపేందుకు పాకిస్తాన్ ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు ఏవీ సక్సెస్ కాలేదు. అయితే టీటీపీ అనేది ముందు నుంచి ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి ఆపరేట్ అవుతుంది. పాకిస్తాన్ లో టీటీపీ ఉగ్రవాద శిబిరాలు రన్ చేస్తోంది. ఈ శిబిరాల్లో ఉగ్రవాదులకు వెపన్ ట్రైనింగ్ ఇవ్వడం, గన్ ఫైరింగ్, ఎక్స్ప్లోజర్ అమెరికా కంట్రోల్లో ఉండేది. ఆ సమయంలో టీటీపీ కార్యకలాపాలు కాస్త తగ్గాయి. కానీ 2021 తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వెళ్లిపోవడం
అనంతరం తాలిబాన్ల అధికారంలోకి రావడంతో టీటీపీకి విపరీతమైన స్ట్రెంత్ కూడా వచ్చింది. నిజానికి తాలిబాన్లు టీటీపీకి సహాయం చేస్తున్నారన్న విషయాన్ని తాలిబాన్లు అంగీకరించడం లేదు. కానీ వాస్తవం మాత్రం విస్మరించలేం. పాకిస్తాన్ కూడా చేసేది అదే. పీఓకేలో ఇండియాకు వ్యతిరేకంగా ఉగ్ర సంస్థలను పెంచి పోషిస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఆ నిజాన్ని అంగీకరించరు. ఇండియా విషయంలో పాకిస్తాన్ ఎలా ప్రవర్తిస్తుందో పాకిస్తాన్ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే విధంగా వ్యవహరిస్తోంది. బహుశా తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే వాడి తలదన్నేవాడు ఒకడుంటాడన్న దానికి నిదర్శనమే ఇది. 2021లో టీటీపీ పాకిస్తాన్ సైన్యం మీద 3 సార్లు దాడి చేసింది. ఇక 2022లో ఏకంగా 8 సార్లు టీటీపీకి పాకిస్తాన్ సైన్యానికి మధ్య కాల్పుల్లో దాడులు జరిగాయి. ఇక 2025 వచ్చేసరికి పాకిస్తాన్ సైన్యం మీద టీటీపీ చేస్తున్న దాడుల తీవ్రత మరింత ఎక్కువైంది. ఒక్క 2025లోని 8 సార్లు టీటీపీకి పాక్ అవుట్ పోస్ట్ మీద దాడులు చేసింది. ఇక టీటీపీ పదే పదే పాక్ సైన్యం మీద దాడులు చేయటం మొదలైంది. అయితే ఇప్పటి వరకు పాక్ సైన్యంలో ఎంతమందిని టీటీపీ పొట్టను పెట్టుకుంది అన్న విషయంలో క్లారిటీ లేదు. ఎందుకంటే ఏ దేశంలో కూడా జరిగిన నష్టానికి సంబంధించిన సరైన సమాచారం బయటికి చెప్పదు. కాబట్టి టీటీపీ దాడుల్లో 100 మంది వరకు పాక్ సైనికులు మరణించారు. ఇలా టీటీపీ తాలిబాన్లతో రెచ్చిపోతూ ఉండటంతో పాకిస్తాన్ నూర్ వలీ మహ్సూద్ ని టార్గెట్ చేసింది. నూర్ వలీ మసూద్ ని చంపడం ద్వారా టీటీపీని లేకుండా చేయాలనేది పాకిస్తాన్ లక్ష్యం. కాబట్టి పాకిస్తాన్ నూర్ వలీ మసూద్ టార్గెట్ గా ఆఫ్ఘనిస్తాన్ లోని కాబుల్లో ఉన్న టీటీపీ స్థావరాల మీద పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. అక్టోబర్ 9న పాకిస్తాన్ జరిపిన ఈ ఎయిర్ స్ట్రైక్ లో నూర్ వలీ మహసూద్ మరణించాడని పాకిస్తాన్ ప్రకటించింది. కానీ నూర్ వలీ మహసూద్ ఒక ఆడియో రిలీజ్ చేసి తాను బతికే ఉన్నానంటూ ప్రకటించాడు. దీంతో నూర్ వలీ మహసూద్ మరణించాడని పాకిస్తాన్ చేసిన ప్రచారం తప్పని తేలింది. కానీ ఈ దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్కి చెందిన పౌరులు మరణించారు. అయితే ఏ దేశం కూడా మరో దేశం తమ భూభాగం మీద ఇతర దేశం దాడులు చేస్తే చూస్తూ ఊరుకోదు. కాబట్టి తాలిబాన్లు కూడా అదే చేశారు. ఉగ్ర శిబిరాల మీద జరిగిన దాడిని తాలిబాన్లు సీరియస్ గా తీసుకున్నారు. కర్మ అంటే ఇదే. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద క్యాంపుల మీద దాడులు చేస్తే పాకిస్తాన్ ఇండియా మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఏదైతే జరిగిందో ఇప్పుడు పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ రూపంలో పాపం పండింది. టీటీపీ మీద చేసిన దాడులు ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు దారితీశాయి. దీంతో పాకిస్తాన్ సంజాయిషి చెప్పే ప్రయత్నం మొదలుపెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని, టీటీపీ విషయంలో ఆఫ్ఘాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల పాకిస్తాన్ కి నష్టం జరుగుతుందని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఇలా టీటీపీ పాకిస్తాన్ సైన్యం మధ్య పోరు ఇప్పుడు 2 దేశాల మధ్య యుద్ధంగా మారే పరిస్థితి వచ్చింది. అయితే అక్టోబర్ 9న పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఆర్మీ పోస్టుల మీద దాడులు చేసింది. ఇలా ఇరు దేశాల పరస్పరం దాడులు చేసుకుంటూ ఉద్రిక్తతల్ని మరింత పెంచాయి. ఇక 2025 అక్టోబర్ 21న ఈ వీడియో చేస్తున్న సమయానికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పార్షియల్ సీన్ ఫైర్ అమల్లో ఉంది. మిడిల్ ఈస్ట్ దేశాలు మధ్యవర్తిత్వం చేయడంతో సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. కానీ పాకిస్తాన్ చెబుతున్న వివరాల ప్రకారం 200 మంది తాలిబాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా 58 మంది పాక్ సైనికులు మరణించారు అంటుంటే లేదు, 20 మంది మరణించారని పాకిస్తాన్ అంటుంది. నిజానికి ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అసలైన సమాచారం కాదు. ఒక్కో సోర్స్ లో ఒక్కో విధమైన సమాచారం కనిపిస్తోంది.